గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. జై శ్రీమన్నారాయణ. ఓం నమో గోవిందరాజస్వామియే నమః. ఓం నమో గురుభ్యో నమః. గురుమక బనదత్య ప్రాహ వేదం నక్షేష్యాం నరపతి పర్క్లుప్తం శులకమాదిత్యాం యః శిశురమరేణ్యం రంగనాథస్య సాక్ష్యాస్ ద్విజకులతిలకాంతం విష్ణుచిత్తం నమామ్యహ. నేను మీ రఘువంశాచార్యులు, శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం, జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఈరోజు మనం ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి గ్రహణం, చంద్రగ్రహణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేసాం. అసలు చంద్రగ్రహణం ఏంటి, గ్రహణం ఎందుకు వస్తుంది, ఆ గ్రహణం సమయంలో ఏ పనులు చేసుకోవాలి, ఏ పనులు చేసుకోకూడదు, అసలు గ్రహణం మంచిదా చెడుదా, గ్రహణంలో నిజంగానే నియమ పాలనలు చేయాలా అనేది చాలామందికి యువకులకు మరియు చాలామంది భక్త శ్రేష్ఠులందరికీ చిన్నపాటి అనుమానం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఈ సంవత్సరం మార్చ్ 3, 2026 3 మార్చ్ 2026 రోజు మంగళవారం రోజు చంద్రగ్రహణం వచ్చింది. మనకి విశ్వవసునామ సంవత్సరం భౌమ్యవాసరం అనగా మంగళవారం రోజు మొదటి గ్రహణం, చంద్రగ్రహణం వచ్చింది. అసలు ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి, దీంట్లో మనం 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి సైంటిఫిక్గాను మరియు ఒకటి శాస్త్రీయంగాను చెప్పుకోవచ్చు. రాహుకేతువులు సూర్యచంద్రుల్ని కొద్దిసేపు మింగుతారు, లేదా వారికి ఛాయ అనగా వారి యొక్క శక్తిని వీళ్ళు హరిస్తారు, కాబట్టి గ్రహణాలు వస్తాయి అని చెప్పి మన హైందవ సనాతన ధర్మంలో నమ్మడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణంగాను, చంద్రుడికి భూమికి సూర్యుడు అడ్డం వచ్చినప్పుడు చంద్రగ్రహణంగాను, సూర్యగ్రహణంగాను మనం తెలియజేసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఈ గ్రహణ సమయాల్లో ఏం చేసుకోవాలి, ఏం చేసుకోకూడదు, గ్రహణ సమయంలో తినడం లాంటివి చేయకూడదు. ముఖ్యంగా గ్రహణం కంటే ముందు సమయం సూతకాలం అని చెప్పి మన పెద్దలు పిలుస్తూ ఉంటారు. అట్టి కాలం నుంచి అనగా ఆ సూతక సమయం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ సమయం నుంచి గ్రహణం విడిచి మన గృహాన్ని, పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని, మన దేహాన్ని శుద్ధి చేసుకొని అనగా తలస్నానం ఆచరించి కొత్తటి వస్త్రాలు అనగా శుభ్రంగా పిండినటువంటి ఉతికినటువంటి బట్టలు వేసుకొని దైవారాధన చేసుకోవడం. ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలోనూ, తులసి కోటి వద్ద, వీలైతే దేవాలయానికి సందర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంట్లో తులసి కోటి వద్ద దీపాలు వెలిగించుకొని, వీలైతే పల్లి నూనెలతోనూ, నువ్వుల నూనెతోనూ, నెయ్యితోనూ, శ్రేష్టమైన ఆవు నెయ్యితో దీపం ముట్టించుకోవడం ద్వారా గ్రహదోషాలు తొలగిపోతాయని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం. ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. గ్రహణ కాలంలో ముఖ్యంగా వండుకోకూడదు, నీరు కానీ ఎటువంటి పదార్థాలు తాగకూడదు, తినకూడదు, అది ఎటువంటి పదార్థమైనా తినకూడదు, గోర్లు తీయరాదు అనగా గోర్లు నెయిల్స్ కట్ చేసుకోరాదు, షేవింగ్ చేసుకోరాదు, హెయిర్ కటింగ్ చేసుకోరాదు. హైందవ సాంప్రదాయాన్ని పాటించే ముఖ్యంగా మన భారతదేశంలో చాలా సెలూన్స్, క్షౌర షాపులన్నీ బంద్ ఉంటాయి. అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇంట్లో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదు. మిక్సీ గ్రైండర్లు పట్టుకోకూడదు, ఏమంటారు కొబ్బరికాయలు కూరగాయలు కట్ చేసుకోకూడదు.
మరి ఏం చేయాలి? ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు అంటే, గర్భిణీ స్త్రీలు సూతక సమయం నుంచి విశ్రాంతి తీసుకోవాలి. ఒకవైపుగా లేకపోతే బోర్లా పడుకొని కదలినటువంటి స్థలంలో ఉండి ఆ చంద్రకిరణాలు కానీ సూర్యకిరణాలు కానీ మీ మీద పడకుండా ఒకటి మంచి గదిని, వెలుతురు లేకుండా గాలి వచ్చేటువంటి గదిని చూసుకొని ఎటువంటి పనులు చేయకుండా గోర్లు విరవడం, వేళ్ళు విరవడం, బాగా గట్టిగా అరవడం, మాట్లాడడం, ఫోన్లో మాట్లాడడం, ఎవరి మీదైనా కోపగించుకోవడం, సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎటువంటి పడితే అటువంటి వీడియోలు చూడకపోవడం, గోర్లు కట్ చేసుకోవడం, కొబ్బరికాయలు కొట్టడం, కూరగాయలు కట్ చేయడం, ఇతర పనులు ఏవీ చేసుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు. మరి ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలి. చాలామందికి ఇది చెప్పగానే అనుమానం వస్తుంది, స్వామి మాకు డయాబెటీస్ ఉంది, టైంకి తినకపోతే మా పరిస్థితి ఏంటి, లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు వారు భోజనాది కార్యక్రమాలు ఎలా అని చెప్పి చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ అనుమానంలో తప్పు లేదు. అందుకే మనకి సూతక సమయం అని చెప్పి గ్రహణానికి ముందు ఒక 2 గంటలు 3 గంటల ముందు నుంచే ఎటువంటి ఆహార పదార్థాలు భుజించుకోకూడదు. ఒకవేళ భుజించాల్సి వచ్చిన కొన్ని నియమ నిబంధనలతో వాటిని పెట్టారు. ఎందుకంటే గ్రహణ సమయంలో భుజించుకోవడం వల్ల జరిగేటువంటి అపరాధాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని మన పెద్దలు, పూర్వులు, ఋషి పుంగవులు అటువంటి శాస్త్రాలు పెట్టారు. ఆ సూతక సమయంలోపే అన్ని కార్యక్రమాలు ముగించుకోవడం ద్వారా అంత శుభం జరుగుతుంది. మరి చిన్నపిల్లల్ని ఏ విధంగా ఆపగలుగుతాం? చిన్నపిల్లలకు తల్లిపాలు, ఆవు పాలు 2 మాత్రమే ఇవ్వాలి గ్రహణ సమయంలో. తప్పని పరిస్థితి అయితే మాత్రమే ఘన పదార్థాలు అనగా గట్టి పదార్థాలు, చాలామంది బిస్కెట్లు, కురుకురేలు, ఏమంటారు వాటిని, చిప్స్, అలాంటి పదార్థాలు ఇస్తూ ఉంటారు, పండ్లు లాంటివి ఇస్తారు. అటువంటి పదార్థాలు ఇవ్వడం మంచిది కాదు. గురువుగారు మరి ఇంత ఫాస్ట్ జనరేషన్లో జెన్జీ 2026 సంవత్సరంలో మనం కూర్చొని సైన్స్ ఇంత బాగా మార్పు చెందింది కదా, మరి ఇట్టి సమయంలో ఇలాంటివి నమ్మవచ్చా అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. అనుమానాలు రావడంలో తప్పు లేదు, కానీ దానిని నివృత్తి చేసుకోవడము ఉత్తమోత్తమం. ఈ సమయంలో కూడా ఇలాంటివి పాటించవచ్చునా అన్న క్వశ్చన్ కంటే ముందు మనము పూర్వకాలంలో ఇట్టి నియమ నిబంధనలు ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకుందాం. పూర్వం మనలాగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి లేదు. ఒక విషయం ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తెలియాలంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు పట్టే సమయాలవి. మనకి ఇప్పుడు రాత్రి 12-1 గంటకు కూడా చక్కగా ఫోన్లో టార్చ్లు వేసుకొని స్ట్రీట్ లైట్స్ కింద జీపీఎస్లు, గూగుల్ మ్యాప్స్, యాపిల్ మ్యాప్స్ పెట్టుకొని చక్కగా కావాల్సిన ప్లేస్కి ఓలా, ఊబర్, ర్యాపిడో ఏది కావాలంటే అది బుక్ చేసుకొని సరదాగా వెళ్ళిపోయి వస్తున్న సమయాలు ఇవి. కానీ పూర్వం అలా ఉండకపోతుండే. 5-5:30 ప్రాంతానికే చాలా చీకటి పడ్డట్టు అనిపించేది. 6:30-7 దాటితే ఎటు వెళ్ళడానికి, కదలడానికి కూడా వీలులేనంత చీకటి ఉంటుండే. ఒక మనిషి 6 తర్వాత రాలేదంటే వారి కుటుంబంలో చాలా బాధ, బెంగ, దిగులు ఉండేది. ఎక్కడికి వెళ్ళగలరు, ఎవరిని వెతుక్కోగలరు అని చాలా ప్రశ్నలు ఉండేటివి. ఈ సూర్యగ్రహ చంద్రగ్రహణ సమయంలో ఏమవుతుండే, భూమి మొత్తం ఎక్కడైతే గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ గ్రహణ ప్రభావ స్థలంలో చిమ్మటి చీకటి అలుముకుంటుండే. కాబట్టి అట్టి సమయంలో బయటకు వెళితే తిరిగి రాలేరేమో అని, లేదా ఏదైనా క్రూర మృగాల బారిన పడే అవకాశాలు ఉండవచ్చునని చెప్పి మన పెద్దలు అట్టి సమయంలో ప్రయాణాల నుంచి, ట్రావెలింగ్స్ దగ్గర నుంచి అన్నీ అవాయిడ్ చేసుకోమని చెప్పారు. వయసులో ఉన్నవారైనా అంటే యూత్ కావచ్చు, ముసలివారు కావచ్చు, పిల్లలు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఇప్పటిలాగా మనకి ఉన్నటువంటి షార్ప్ మెటీరియల్స్ కానీ, కట్టర్స్ అంటే వెజిటేబుల్ మధ్యలో పెట్టి కట్ చేస్తే స్నాచ్ అయిపోయే వెజిటేబుల్ కట్టర్స్ కానీ అలాంటివి ఏం లేవు. దీపాల కింద కిరోసినో, నూనె పెట్టుకున్న చిన్న చిన్న దీపాల కింద ఉండేవారు. కాబట్టి అట్టి సమయంలో ఏదైనా కటింగ్స్ చేస్తే చేతు, కాళ్ళు ఏదైనా తెగిపోతే దగ్గరలో వైద్యుడు కూడా ఉండే అవకాశాలు లేవు. కాబట్టి డాక్టర్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ. కాబట్టి చాలా నియమ నిబంధనలతో మనని గ్రహణ సందర్భంలో జాగ్రత్త పడేటట్టు చేశారు. సైంటిఫిక్గా ఆ రోజు కానీ
ఈరోజు కానీ చూసుకుంటే ఈ గ్రహణ సమయంలో యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ చాలా అధికంగా భూమిపై ప్రసరిస్తుంది. కాబట్టి అలాంటి ఎక్స్పోజర్ వచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని కానీ డ్రింకింగ్ మెటీరియల్స్ అనగా ఏమంటారు మన తేనీరు, టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, వాటరు, ప్రిపేర్డ్ ఫుడ్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, చిప్స్ లాంటివి ఏది తిన్నా సరే ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి శాస్త్రీయంగా కూడా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. కాబట్టి సూతక సమయం నుంచి గ్రహణ సమయం వరకు ఎటువంటి పదార్థాలు తినకూడదు, తాగకూడదు అని చెప్పి శాస్త్రం. మరి ఇప్పుడు చాలామందికి వచ్చే ఇమీడియట్ డౌట్ ఏంటంటే, గురుగారు లైటింగ్స్ బాగున్నాయి, టెక్నాలజీ పెరిగిపోయింది, గ్రహణాన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం కదా, మరి ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం, టీవీలో ఒక యాక్సిడెంట్ వీడియో చూస్తూ ఉంటాం మనం. అంటే ఎవరికి ఏదో జరగాలని కాదు, స్వామివారి గ్రహంతో అందరు చల్లగా ఉండాలి, ఎవరికి ఎటువంటి అపాయాలు జరగకూడదు. కానీ ఏదో అనుకోని సందర్భంలో ఏ న్యూస్ ఛానల్లో మీరు చూసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్లలో ఎక్కడో ఒక యాక్సిడెంట్ వీడియో చూశారు, అది మీ ఏరియా పక్కకే ఉంది, మీ ఇంటి ముందే ఉంది అనుకుందాం. మీరు ఒకవేళ అటువంటి యాక్సిడెంట్ని లైవ్లో చూసినప్పుడు సడన్గా షాక్కి గురవుతారు. చాలామంది ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఆగిపోతారు. ఎందుకంటే గట్టిగా దెబ్బలు తాకి రక్తం వస్తుండొచ్చు, బండి కొద్దిగా ముక్కలు అవ్వచ్చు, డ్యామేజ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది టీవీలో చూసినప్పుడు దాని ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముందే యాంకర్ పలానా చోట పలానా యాక్సిడెంట్ అయింది, ఈ మెయిన్ రోడ్ ఎగ్జాంపుల్ మన టెంపుల్ దగ్గర తీసుకుందాం, గోవిందరాజస్వామి తిరుమాడ వీధి మీద ఒక బైకు ఆటో గుద్దుకున్నాయి, ఇద్దరికి బాగా గాయాలయ్యాయి, రక్తం కారిపోయింది, ఇమీడియట్గా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పడానికి నేనే స్వయాన ఆ యాక్సిడెంట్ ముందు నిల్చోని భయపడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి గ్రహణాన్ని మ్యాక్సిమం చూడడం కూడా అవాయిడ్ చేయాలి. కానీ నేను ఏదో నేర్చుకోవాలి, నేను ఒక ఆస్ట్రోనాట్ని అవుతాను, లేదో జీవితంలో ఏదో దానివల్ల తెలుసుకుందామని కుతూహలం ఉంటే తెలుసుకోవడం తప్పులేదు. కానీ దానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకుని తెలుసుకోండి. మన సైంటిస్టుల దగ్గర నుంచి ఎవరైనా సరే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ పెట్టుకొని లేదా టెలిస్కోప్ ద్వారా హై రిజల్యూషన్ కెమెరాస్ ద్వారానే గ్రహణాలు వీక్షిస్తారు. కానీ పిచ్చివారి వలె ఏదో హైందవ ధర్మాన్ని ప్రశ్నించాలి, హైందవాలని ఎగతాళి చేయాలని చెప్పి ఏదో చేద్దాం, ఏదో అయిపోతుందని చెప్పి తొందరపడ్డం, ఆగమాగంగా డిబేట్లు పెట్టడం చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి ఒరిగింది లేదు, దాన్ని ప్రోత్సహించిన వారికి వచ్చింది ఏం లేదు. మా నమ్మకం మాది, మీ నమ్మకం మీది. గ్రహణ సమయంలో విశేషంగా ఇటువంటి నియమ నిబంధనలను పాటించడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మనం గమనిస్తే రోజుకి ఈ జనరేషన్లో ముఖ్యంగా చాలామంది యువకులు 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా తినడంలో, ఈటింగ్లో ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకొని తినడం మానేశారు. ఉదయం లేవగానే తింటారు, అది 7 కావచ్చు, 9 కావచ్చు, 10 కావచ్చు, ఆఫీస్కు 12 గంటలు, అంటే 2 గంటల గ్యాప్లో మళ్ళీ కారులో వెళ్తూ బిస్కెట్లు ఇంకేదైనా ఏమంటారు స్నాక్స్ లాంటివి తింటూ ఉంటారు. ఆఫీస్కి వెళ్ళాక టీమ్ పీపుల్తో లంచ్ అంటారు, మళ్ళీ 2 గంటలు కాగానే మళ్ళీ కాఫీ కావాలి, టీ కావాలి, పిజ్జా కావాలి, బర్గర్ కావాలి, మళ్ళీ ఒక 2 గంటలు మళ్ళీ ఇంటికి రాగానే, లేకపోతే ఇంటికి వెళ్ళే దారిలో క్యాబ్లోనో ట్రావెల్ చేసేటప్పుడు ఆ రోడ్డు పట్టి ఉండే మహాపవిత్రమైన పానీపూరీలు, పునుగులు, బజ్జీలు, ఇంకేది కావాలంటే అది తింటారు. మళ్ళీ ఇంటికి రాగానే రైసో, రోటీయో, పరోటానో ఏదో ఒకటి తింటూ ఉంటారు. ఈ గ్యాప్లో మీరు ఆలోచించుకుంటే ఒకప్పుడు మన వాళ్ళు తినేది 2 పూటలు 3 పూటలు, అంటే ఒక ఫుడ్ సైకిల్ మీకు డైజెస్ట్ కావడానికి సైంటిఫిక్గా మాట్లాడుకున్న కనీసం 4.5 గంటలు సమయం పడుతుంది. కానీ మన బాడీకి, మన స్టమక్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు, మన డైజెషన్ సిస్టమ్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు. ప్రతి 2 గంటలు 3 గంటలకు ఏదో ఒకటి కడుపులో వేస్తూ ఉన్నాం. ఏ విధంగా అంటే మన హైదరాబాద్ డ్రైనేజ్లో ఏ విధంగా అయితే పడేస్తూ ఉంటాం, అన్ని చెత్త చెదరం ఎక్కడి నుంచో అన్నీ తీసుకొచ్చి ఆ సిస్టంలో పడేస్తూ ఉంటామో, నీ బాడీలో కూడా ఉన్న డైజెస్టివ్ సిస్టంలో డ్రైనేజ్లో బాగా ఇచ్చి వేస్తూనే ఉంటావు. దానివల్ల చాలామందికి డైజెషన్ ప్రాబ్లమ్స్,